హాయ్ అందరికీ, ఈరోజు మనం నోరూరించే ఓట్స్ పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పెసరపప్పు తీసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని 2 గ్లాసుల మంచినీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కనే ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు ఓట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 నిమిషాల్లో వేగిపోతాయి. ఓట్స్ని బాగా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఓట్స్ కలర్ మారి మంచి స్మెల్ వస్తుందనగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉడుకుతున్న పప్పుని కలుపుకోవాలి. పప్పు ఉడికేలోపు మీకు ఒక ప్రశ్న: మీ అమ్మ వాళ్ళ అమ్మ తమ్ముడి కొడుకు వాళ్ళ కొడుకు అక్క భర్త మీకు ఏమవుతాడు? ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో మీ రుచికి తగినంత ఉప్పు, 1 పావు స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడైతే పప్పు బాగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిన పప్పులో 2 గ్లాసుల మంచినీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని వేయించి పెట్టుకున్న ఓట్స్ని వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, స్పూన్తో ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఓట్స్ ఉడికే వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగల్లోకి పోపు పెట్టుకుందాం. ఒక చిన్న కడాయి తీసుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడైన తర్వాత కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, లైట్గా క్రష్ చేసి పెట్టుకున్న మిరియాలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10-15 జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత పొంగల్లో వేసి కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మన పొంగల్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాం. ఓట్స్ మన హెల్త్కి చాలా మంచిది. 100 గ్రామ్స్ ఓట్స్లో 16.8 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.